హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో గైస్, ఈరోజు కార్తీక పౌర్ణమి అండ్ గురునానక్ జయంతి రెండు ఉన్నాయి. ఇంకా మార్నింగ్ లేస్తే ఇల్లంతా క్లీనింగ్ చేసుకొని ఇంకా పూజకి కూడా అన్నీ రెడీ చేసేస్తే ఇంకా మా హబీ అయితే దీపం పెట్టారు. ఫస్ట్ ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంకా అప్పుడు తులసి మా దగ్గర అయితే ఈరోజు 365 ఒత్తులు అయితే వెలిగిస్తున్నాము. మేము ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణిమ రోజే 365 ఒత్తులు అయితే వెలిగిస్తాము. టెంపుల్లోనైతే చాలా రష్గా ఉంటుంది కదా, సో 365 ఒత్తులు వెలిగిస్తే ఇంకా ఆ ఒత్తులు వెలిగిన వరకు ఇంకా అక్కడే కూర్చొని ఉండాలి. సో ఇలా అయితే టెంపుల్లోనైతే పాసిబుల్ కాదు కదా, సో అక్కడైతే చాలా రష్గా ఉంటుంది. సో అందుకే అని మేము ఎవ్రీ ఇయర్ అయితే ఇంట్లోనే తులసి మా దగ్గరే ఇంకా 365 ఒత్తులు అయితే వెలిగిస్తాము. 365 ఒత్తులు వెలిగించినప్పుడు ఫస్ట్ మేమైతే పసుపుతోని గణపతి బప్ప చేసి, సో గణపతి బప్పకి పూజ చేసిన తర్వాత అప్పుడు తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టి అప్పుడు 365 ఒత్తులు అయితే వెలిగించాము. సో టెంపుల్లోనైతే కుదరదు కదా, సో అందుకే అని ఇలాగే మేము ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణిమ రోజు 365 ఒత్తులు అయితే వెలిగిస్తాము. సో మేము 3 వెలిగించాము. మా హబీది, నాది, ఇంకా మా జయ కోసము అలా 365 ఒత్తులు వెలిగించాక యాక్చువల్లీ బ్లాగ్ చేద్దామనేసి అయితే అనుకోకుండా చేసిన బ్లాగ్. ఫెస్టివల్ టైం అయితే ఇంట్లోనే చాలా పనులు ఉంటాయి. మళ్ళీ ఈరోజైతే మా జైకి కూడా స్కూల్ హాలిడే, ఇంట్లోని కిడ్స్కి హ్యాండిల్ చేయడం, ఇల్లంతా క్లీనింగ్ చేసుకోవడం ఫెస్టివల్ టైంలోనైతే చాలా ఎక్కువగా వర్క్ ఉంటుంది. సో బ్లాగ్ చేద్దామైతే అనేసి అనుకోలేదు. అందుకే నేను ఎప్పుడు ఫెస్టివల్ బ్లాగ్ అయితే అసలు పెట్టను, ఎందుకంటే నాకు అంత టైం ఉండదు. ఇంట్లోని పూజ అవన్నీ చేయాల్సి ఉంటుంది కదా. ఇంకా ఈరోజు అయితే మేము 365 ఒత్తులు కూడా వెలిగించాము కాబట్టి ఈరోజు అయితే మేము ఫాస్టింగ్ ఉన్నాము. ఇంకా ఈవినింగ్ అయితే మేము 4:30 సంథింగ్ అయితే టెంపుల్కి వచ్చేసాక ఫస్ట్ స్వయంపాకు అవన్నీ దానం ఇవ్వాల్సి ఉంటుంది కదా, సో అవన్నీ ఇచ్చిన తర్వాత శంకర్ భగవాన్ది దర్శనం చేసుకొని ఇప్పుడు శివలింగం దగ్గర దీపం వెలిగిద్దాం అనేసి ఇక్కడికి చూస్తే జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. సో అస్సలు ఖాళీగా అయితే లేదు. సో ఇంకా నేను అనుకున్నాను వేరే దగ్గర కూడా శివలింగం ఉంటుంది కదా, ఈ టెంపుల్లోనైతే చాలా దగ్గర ఉన్నాయి, సో అక్కడ వెలిగిద్దాం అనేసి ఓకే అయితే రిటర్న్ వెళ్దాం అనుకున్నాము. చూస్తే ఇక్కడైతే ప్లేస్ ఖాళీగా ఉండాలి, సో ఇక్కడికి వచ్చేసి ఇంకా నేను కూడా అయితే దీపం వెలిగించాను. లాస్ట్ ఇయర్ అయితే మేము మార్నింగ్ టైం వచ్చాము. సో మార్నింగ్ టైం కూడా ఇలాగే చాలా అంటే చాలా భీడుగా ఉంటుంది టెంపుల్ అయితే ఇక్కడ. సో ఇంకా ఈవినింగ్ ఇక్కడ పూజ అవన్నీ చేసుకున్నాక ఇక్కడ ఇంకొకటి కృష్ణ భగవాన్ టెంపుల్ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా ఇక్కడ ట్రీ దగ్గర కూడా దీపం పెట్టాను. ఇంకా ఇక్కడే ఒకటి న్యూగా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కూడా న్యూగా కట్టారనమాట. బట్ మేము వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. బట్ వీడియో షూట్ అయితే చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 6:30 వరకు ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా ఇంట్లో కూడా దీపం అయితే పెట్టాలి. సో మేము వచ్చేము 4:30 సంథింగ్, ఇంకా అప్పుడు టైం 6 అబవ్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి ఇంకా ఇంట్లో కూడా దీపాలు పెట్టాలి. సో ఈరోజైతే తులసి మా దగ్గర నేను ఉసిరికాయ దీపం పెడదామనేసి ఇంకా అన్నీ రెడీ చేసుకొని మేము ఇంకా టెంపుల్కి వచ్చాము. సో ఫస్ట్ ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. సో అంతా క్లీనింగ్ అవన్నీ చేసి వెళ్ళాను కానీ ముగ్గు అయితే పెట్టలేదు. ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ముగ్గు అయితే పెట్టేశాను తులసమ్మ దగ్గర. ఇంకా ఫస్ట్ నేను ఇంట్లో దీపాలు పెట్టేశాను. ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఇంకా అప్పుడు తులసమ్మ దగ్గర దీపం పెడతాను. సో నేనైతే ఫస్ట్ టైం ఉసిరికాయ దీపం అయితే పెడుతున్నాను. నేను ఇప్పుడు కార్తీక మాసంలోనైతే ఇప్పుడు ఉసిరికాయ దీపం అయితే పెట్టలేదు. సో ఒకళ్ళు నాకు చెప్పారు అనమాట, ఉసిరికాయ దీపం లక్ష్మీమా ఇంకా విష్ణు భగవాన్కి చాలా ఇష్టం అనమాట. సో ఇలా ఉసిరికాయ దీపం పెడితే మాత్రం చాలా మంచిది అనేసి. సో అందుకే అని ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ఈవినింగ్ నేను తులసి మా దగ్గర అయితే ఉసిరికాయ దీపం పెడుతున్నాను. సో ఫస్ట్ నేను ఇంట్లోని పూజ అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు తులసి మా దగ్గర అయితే దీపము అవన్నీ అన్నీ రెడీ చేసుకొని తీసుకొని వచ్చేసాను. మా హవి ఇంకా జయ కూడా ఇంకా నేను తులసమ్మ దగ్గర ఇంకా దీపం పెడదామనేసి చెప్పాను ఇంట్లో దీపం పెట్టినప్పుడే. సో అప్పుడు ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఇంకా వచ్చేసి ఇంకా తులసి మా దగ్గర ఇక్కడ కూర్చున్నారు నేను దీపం పెడదామంటే.
సో ఇలా నేను ఒక ప్లేట్లోని తమలపాకు పెట్టేసి తమలపాకు మధ్యన కొంచెం కొంచెం రైస్ పెట్టాను. సో ఆ రైస్ మీద ఉసిరికాయ పెట్టి సో దాని మీద నేను నెయ్యి ఒత్తు పెట్టాను. నేను ఉసిరికాయ దీపం అయితే ఇలా రెడీ చేసుకున్నాను గైస్. మీకు మా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా అప్పటి వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కార్తీక పౌర్ణిమ పూజ అయితే మాకు లేదు. సో ఈ పూజ అయితే అందరికీ ఉండదు అంటారు. సో ఎవరికి ఉంటే వాళ్ళే చేసుకోవాలి సంథింగ్ ఇలా అంటారు. ఇంకా మాకైతే కార్తీక పౌర్ణిమ లేదు కాబట్టి ఇంకా మేమైతే ఇలా చేసుకున్నాము. ఈరోజు పూజ మార్నింగ్ 365 ఒత్తులు వెలిగించాము. ఇంకా ఈవినింగ్ అయితే తులసి మా దగ్గర ఉసిరికాయ దీపం కూడా పెడుతున్నాను ఈరోజు. ఇంకా మా ఖడక్పూర్లోనైతే ఈరోజు గురునానక్ జయంతి కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా ఆర్దేశ్వర్ నారి ఈ భగవాన్ది పూజ కూడా జరుగుతుంది. ఏకాదశి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది పూర్ణిమ వరకు. ఇంకా ఈరోజు కార్తీక పూర్ణిమ కాబట్టి ఆర్దేశ్వర్ నారిది పూజ అవన్నీ చాలా బాగా జరుగుతుంది. అండ్ ఈరోజు అయితే చాలా బాగా సెలబ్రేట్ కూడా చేస్తారు కార్తీక పౌర్ణిమకి. కార్తీక పూర్ణిమ మేళ అయితే మా స్కూల్ దగ్గరే జరుగుతుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే వెళ్ళి వాళ్ళమి బిఫోర్ మ్యారేజ్. ఇంకా అప్పుడు కార్తీక పూర్ణిమ చాంద్ కూడా వచ్చేసింది. ఇంకా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఇంకా అప్పుడు బనానా లీఫ్ మా జై తీసుకొని వెళ్తున్నాడు వాష్ చేసేస్తే. ఇంకా ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి మేము సాల్టీ ఫుడ్ ఏమీ తిన్నాము ఫాస్టింగ్లోనే. సో అందుకే ఆయన్ని సేమియా ఇంకా రోటీ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. బాయ్ బాయ్.